కొండల వైపు కలవరపడినే కుదవంగడి వైపు కన్నులెత్తుదునా కలవరపడినే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తి అప్పులు అడిగేదనా కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా నీవు నాకుండగా
యేసయ్యా యేసయ్యా సంపదల గనివి నీవయ్యా నీ ఉండగా వధువతో నేను విలదనా నీతో మేము ఉండుటకు పరిశుద్ధంగా ఉండుటకు మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. యేసయ్యా యేసయ్యా నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా పరవశించి పాడేదా. ఎవరో నిన్ను ఆశీర్వదించరు. ఎవరి కొరకు ఎదురు చూడద్దు. మనల్ని ఆశీర్వదించే యేసయ్య మన వదన్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించాలి. ఆయన్ని ఆశీర్వదించడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాడు. నేను నిశ్చయంగా ఆశీర్వదించడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాడు. యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తే ఇక నీకే కొద్దు ఉండదు. కన్నీళ్ళు ఉండవు. వస్త్రానికి కొద్దు ఉండదు. తినడానికి తిండి కొద్దు ఉండదు. దేవునికి ఇచ్చే విషయంలో నీకు కొద్దు ఉండదు. సర్వకృపానిధివి సంపదల గనివి సంపదల గనైన దేవుడు నీకు దేవుడై ఉంటాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడి నుంచి నువ్వు ఆశీర్వాదకరంగా వెళ్ళబోతున్నావు. ఇక మీదట నీ కుటుంబంలో దరిద్రత ఉండదు. నీ కుటుంబంలో వస్త్రహీనత ఉండదు. సర్వ సంపదలు నీ కుటుంబాలు అనుభవిస్తాయి. నీ పిల్లల పిల్లలు అనుభవిస్తారు. Yes. రెండు చేతులు పైకెత్తి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. యేసు ప్రభు నీకు ఆశీర్వదించడానికి మధ్యలోకి వచ్చున్నాడు. ఆయన ఆశీర్వదిస్తే నీకు కొద్దు ఉండదు. ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు. నువ్వు నన్ను పవిత్రపరచు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నాకు దయచేయి. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల తండ్రి యేసు రాజా, ఉదయకాలం మీ వాగ్దాన ప్రకారం మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ఈ ఆరాధన ప్రారంభం నుండి ఇంతవరకు మీరు నడిపించినందుకు మీ స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఈ ఉదయకాలమందు మీ దాసుల ద్వారా తేటగా సూటిగా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రం నాయన. మా పితరులు ప్రభా ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు అయ్యా, తేటగా ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుకు స్తోత్రం నాయన, స్తోత్రం. మీ ద్వారా తండ్రి అయ్యా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లు మీ ఎదుట పరిశుద్ధులైన జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే స్తోత్రం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయనా మీ ఆశీర్వాదం నుండి ఆశీర్వదించబడిన మా పితరుల వలె దావీదు వలె తండ్రి అయ్యా మీ ఆశీర్వాదం సదాకాలం నిలిచి ఉండేటట్లు పరిశుద్ధాత్ముడా మీ స్తోత్రం స్తోత్రం. ఏ విధంగా నిబంధన కాపాడుకొని యాకోబు ఆశీర్వాదానికి వారసుడిగా మార్చబడ్డాడు తండ్రి. నాయనా నీవు నాకు ఆహారమును అయ్యా వస్త్రమును దయచేసిన ఎడలా నీవు నాకు దేవుడు అయ్యదు. నా మార్గంలో నన్ను కాపాడి నన్ను అయ్యా పోషించినట్లయితే ఈ రాయి నీకు మందిరమగునని నిబంధనతో ప్రభా మీ సన్నిధిలో తీర్మానం చేసుకున్న యాకోబును మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆ విధంగా ఈ సన్నిధికి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ ఈ ఉదయకాలం అయ్యా మీ వాక్యం ద్వారా దర్శించినందుకు స్తోత్రమయ్యా. యేసు రాజా నీతో చేసిన నిబంధన అంతవరకు కాపాడుకుంటూ సహాయం చేయండి. మీరు మమ్మల్ని ప్రభా ఇంతగా ప్రేమించి నా కొరకు మా కొరకు శిలువలో ఆఖరి బట్టి వరకు రక్తమంతయు కాచి మమ్మల్ని వెలిగించి రక్షించి అయా పాప శాప రోగాల నుండి విడిపించి మిమ్మల్ని ఆరాధించే మీ సొత్తైన ప్రజలుగా అయ్యా మీరు మమ్మల్ని మీ రక్తం చేత కొన్నందుకై మీ స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని ప్రభా అయా లోపల మాకంటే కనులు గొప్ప వారందరూ ఉంటుండగా ఎన్నికలేని మమ్మల్ని ప్రభా మీరు ఇంతగా ప్రేమించారు. అందుకు స్తోత్రం 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 స్తోత్రం. మేము ఇతరులకి ఆశీర్వాదంగా ఉన్నాం. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు తండ్రి నిశ్చయముగా నాయన అయ్యా మీరు పిలిచినప్పుడు పిలుపుకు లోబడి ప్రభా ఎక్కడికి బయలుదేరి వెళ్ళాలన్న విశ్వాసంతో బయలుదేరి వెళ్ళిన అబ్రహాముని ఆశీర్వదించారు. ఆ విధంగా ప్రభా నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదించదనని మీరు వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. మీ ఆశీర్వాదాలు అనుభవిస్తూ అనేకులకు ఆశీర్వాదాలుగా ఉండటకై అయ్యా మీరు మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రమయ్యా. యేసు రాజా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయనా మాట తప్పనివాడా ఆకాశం భూమి గతించిన మీ మాటలు గతించవు కనుక నిన్ను ఆశీర్వాదముగా నీవు ఆశీర్వాదముగా ఉండు అని చెప్పి మీ వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మా ప్రాణాత్మ శరీరాన్ని ప్రభా మీ బలమైన హస్తంలో సమర్పించుకొచ్చిన నాయన మీరు కృపను అనుగ్రహించండి. కృప చూపండి కృప చూపండి. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క ఉద్యోగాలు వ్యాపారాలు చేతి పనులు అయా కుటుంబాలన్నీ ఆశీర్వదించబెట్టండి. సహాయం చేయండి. మీ బాహువులు చాపండి. గొప్ప కార్యం చేయండి. ప్రతి విధమైన అనారోగ్యం బలహీనతలన్నింటినీ దూరపరచండి. నజరేయుడైన యేసు నామములో ప్రతి చీకటి శక్తి ప్రతి అంధకార దుష్ట శక్తులు నిర్మూలపరచమని వేడుకుంటున్నాం. మీరే మీ బాహువులు చాపి గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ ఒక్కరు కూడా వ్యర్థమైపోకుండా ప్రతి బిడ్డ పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుని భూ సంబంధంగా ఆశీర్వాదంగా ఉండటకు ఈ వాగ్దానాన్ని అనుభవిస్తూ ఆత్మ సంబంధమైన జీవితంలో ప్రతి ఆశీర్వాదం అనుభవించే గొప్ప కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇంతవరకు మీ సన్నిధిలో నిలిచి వాక్యం చెప్పిన మీ దాసుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా అత్యధికమైన బలాభివృద్ధిని అనుగ్రహించి కృప విస్తారముగా మీరు అనుగ్రహించి ఇంకా మీ మహిమ కొరకు పరిచయంలో బలంగా వాడుకోమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏ విధ చేతనైనా మా ప్రాణాంత శరీరాలు మీ బలమైన హస్తంలో సమర్పించుకొచ్చుండగా మీరు మాలో ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి మీ నిత్య రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. అందరూ మన పునరుద్ధారుడైన ప్రభువైన యేసు క్రీస్తు కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడైన నడిపించును గాక.